అవ్వ ఇవాళ చికెన్ అన్న మటన్ అన్న ఎవ్వడు పట్టుకపోతలేడు బుదరికిచ్చి తిందామంటే ఇవాళ ఎట్లా కడుపు కడుక్కోవాలి ఎట్లా ఏం చేయాలి అబ్బా ఈ రోజు కొన్ని గుట్టు ఉడికిచ్చి అట్లు పోసుకొని తింటాం నేను నా పిల్లం అది తిరిగిపోవాలి. అగో గుండోడు చేతులేమో పట్టుకొని వస్తాడు. అరే గుండోడా ఆగురా. ఎందుకురా? అరే చేతులున్నాయేంటిరా? కనిపిస్తాలే ఎవరా? కోడిగుడ్లు కోడిగుడ్లు కోడిగుడ్ల ఓర్ని అక్క నేను చికెన్ మటన్ అనుకున్నా కాదురా. కాదు చికెన్ గుడ్లు. అంటే అవి కోడిగుడ్ల లెక్కనే ఉంటాయారా? కోడిగుడ్ల లెక్కనే ఉంటాయారా? కోడిగుడ్లు కోడిగుడ్లు లేకుంటే ఇంకెట్లుంటాయరా? ఓహో కోడిగుడ్లారా. నువ్వు చికెన్ గుడ్లు అంటే ఉడకబెట్టిస్తారు అనుకున్నా. బాయిల్ రైస్ లెక్క అంటారు చూసినవా గట్ల అనుకున్నారా? మంచి గుడ్లేరా ఇవి. అవురా గుండోడా ఒక డౌట్ చెప్పు నాకు. ఇవి ఆడి కోడిగుడ్లా మొగ కోడిగుడ్లురా? మొగ కోడిగుడ్లురా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే గట్లు కూడా ఉంటాయారా? ఉంటాయిరా ఉంటాయి పిసోడా. తెలివైందే దుకాణంలో పోయి గుడ్లు పట్టుకొస్తానవా? ఆడి కోడిగుడ్లు అయితే పిల్లలు పెడతాయి పిల్లలు పెడతాయి. మొగ కోడిగుడ్లు అయినాయి అనుకో ఉల్లిగడ్డలు కోసుకొని కొట్టి కోసుకోవచ్చురా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఇవి ఆడు కోడిగుడ్లు మొగ కోడిగుడ్లు అంటే తెలవాలంటే ఎట్లరా ఇప్పుడు? ఓరి పిసోడా ఆడి కోడిగుడ్లో మొగ కోడిగుడ్లో తెలివన్నంటే పరీక్ష చేయాలరా. పరీక్షనా? పరీక్ష అంటే ఏంద్రా? ఓరి వారి నువ్వు ఎట్లా బతుకుతావురా? నువ్వు నా దోస్తు అయ్యేపటిగా బతికిపోయినావు. లేకపోతే ఇవన్నీ నీకు ఎవరు చెప్తారా గుండోడా? ఇట్లా పరీక్ష చేయాలంటే ఆధార్ కార్డు నెంబరు ఇంటి అడ్రస్ రేషన్ కార్డు కావాలి. ఈ ఒక్క పరీక్ష నా రవలే చెప్తారా. మళ్ళీ నువ్వు నా దోస్తు అని చెప్తానా ఎవరికన్నా చెప్పినావు అనుకో 2-4 వక్కలు చెప్తా. అర్థమైందా? ఆధార్ కార్డా? ఈ గుడ్లకి ఆధార్ కార్డు నంబర్ ఎందుకురా? అవి తెస్తేనే పరీక్ష చేస్తుంది. పరీక్ష అంటే నువ్వు ఏమనుకుంటున్నావురా? ఆశ తమాష అనుకుంటున్నావా? ఎవరు చేస్తారా నీకు గుడ్ల పరీక్ష? నువ్వు పరీక్ష చేయకుండా తిన్నామనుకో కాళ్ళు కడుపు పట్టుకుని వాడికి సత్తావు. తర్వాత నీ ఇష్టం. నాకేందబ్బా. అరే శంకరి నీ చెప్తుంటే నాకు భయం వేస్తుందిరా. దానికేం భయం రా? ఉత్తగా చెప్పిత్తప్ప. నువ్వేమన్నా దూరపోనివారా? నా దోస్తువేనా. మరి ఎన్ని రోజుల సంది తిన్నాం కదరా, మళ్ళీ ఏం కాలేదు కదరా? ఓరి వారి నిన్న నువ్వు టీవీ చూడలేదారా? చైనా నుంచి ట్రాక్టర్లు వస్తానాయట గుడ్లు. నిన్న మా వాడకట్టకు మొత్తం అదే ముచ్చట్రా అమ్మలక్కలందరూ. ఆ మాట వినగానే నా గుండెలు గుప్పెళ్ళు అన్నాయి, కార్యాలు జల్లు అన్నాయి. అరే పరీక్ష ఖచ్చితంగా రా ఇప్పుడు. అరే చేపించుకోపోయినావనుకో పట్టణ వాళ్ళకి సత్తావు. తర్వాత నీ ఇష్టం. అరే శంకరి అట్లా అనకరా, ఏదో ఒకటి చేయరా నువ్వు. నేను లేనారా? నువ్వు ఆధార్ కార్డు నెంబరు నువ్వు ఇంటర్ అడ్రస్ రాసుకురాపో. మరి ఈ గుడ్లు ఎట్లరా? ఓరి గుండోడా నువ్వు వచ్చారాక ఈ గుడ్లను అబ్జర్వేషన్ లో పెడతారా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నువ్వు ఇంటికి పోయి ఆధార్ కార్డు పట్టుకోనరా. వాజాకి ఇట్లా చెప్పావు గుడ్లకు పరీక్ష చేస్తానని పిసోని వాని నిన్నే తిడుతుంది. అర్థమైందా? చక్కగా పోయి మెల్లంగా రా. అవ్వతోడురా చెప్పా. మళ్ళీ నా గుడ్లు పైలమ్మర్రి. నీ అవ్వ నీ గుడ్లకేమన్నా అయితే నా గుడ్లు ఇస్తారా? నాయి మక్కి ఉన్నాయి పో. అంతే అంటే ఎవరా? నీ అవ్వ అంతే అనుకుంటే ఇన్నేవండ్రా ఆ డేట్ వెళ్ళిపోతాయి. వద్దురా నేను వెళ్తున్నా. అరే జల్ది మా ఇంటికి రా. సరేరా నీకోసం ఎదురు చూస్తా. సరే ఈ గుడ్లను అబ్జర్వేషన్ పెడతా. పరీక్ష చేయాలి కదా. ఓరి అక్క ఈ ఊళ్ళో నేనే పిచ్చోనంటే నాకంటే ఈడు పెద్ద పిచ్చోడు. ఎట్లయితే ఇవాళ అయితే ఈ పూట వెళ్ళింది కౌసు దొరికింది. రవలి తెత్తాన్నే గుడ్ల కూర అంటే పానం. గుడ్డు అంటే నాకు ఇష్టం. గుండోడు తెచ్చిండు గుడ్ల కూర. ఇంటికి తీసుకపోయి పట్ట ఆమ్లెట్ ఎత్తా. ఈ మనిషి ఎటు వేయండో ఏమో ఉట్లకం దోస్తే అటే వేయండి.
గుడ్లు గుడ్లు అంటే గుండు ఉరుకుతున్నావు గుడ్లవి. గుడ్లకే ఇంకా పోలే. గుడ్లకు పోకపోతే ఏం పనగడ ఏమైనావు తేపన్నాడు. మాదెత్తా గానీ ముందుగా ఆధార్ కార్డు అయితే తేపవే. ఏంది ఆధార్ కార్డా? ఆధార్ కార్డు ఎందుకు? ఓ కొడుక, గుడ్లకు పరీక్ష చేపిస్తానంటే పొట్టు పొట్టు కొడుతుంది, అలాగే తిడుతుంది. అదేం లేదే, ఊళ్ళకి చీరలు వచ్చినాయంట, ఆధార్ కార్డు చూపిస్తే ఒక చీర ఇస్తారంట, అందుకే నీకు తీసుకొద్దామని చెప్తున్నా. ఏంది చీరలు వచ్చినాయా? అట్లా తీసుకొస్తా. మళ్ళీ ఏంది? అయినా ఈ ఆధార్ కార్డు ఇస్తే చీరలు ఎవరు ఇస్తుర్రు? నాకేం తెలిసి, వాళ్ళు ఇస్తాన్రు. అయితే అట్లా ఆగు, మా అమ్మకు మా అక్కకు మా చెల్లెకి తెత్తు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఇంకా నయం, మీ అయ్యకు మీ తాతకు మీ అన్నకు వద్దాయే. అదే నడు ఫస్ట్ ఇంట్లోకి. రాన్నా గుడ్లు మర్చిపోకు. ఏ మనిషో ఏమో ఏం అర్థం కాదు. ఇగో గుడ్లు తెచ్చిందే. గవ్వని నీకెందుకే? తెచ్చినప్పుడు సప్పడగంటక. నేను అన్నా ఆ వేవల గుడ్లో చెప్తేనే అండుతా, ఆ వేవల గుడ్లో చెప్తేనే అండుతా. ఓ పిసదానా, ఇవి గుండోని గుడ్లే, ఇవి గుండోని గుడ్లే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండుపో, కమ్మగుంటాయి కమ్మగుంటాయి. ఆయన గుడ్ల గాయన గుడ్లు నువ్వెందుకు తెచ్చినావు? అబ్బా నువ్వే కాదే, ఇవాళ ఇంట్లోకి ఏం కూర లేదంటే ఆ గుండోని గుడ్లే పట్టుకొచ్చిరా. తెమ్మంటే గా గుండెని గుడ్లే తెస్తావా నువ్వు? నీ అవ్వా, ఇవేమన్నా ఆడబెట్టిన గుడ్లానే? కోడి గుడ్లేనే. అండిపో, ఏం కాదా? ఏమో ఆడబెట్టినట్టు ఫీల్ అవుతావు, ఏమో ఆడబెట్టినట్టు ఫీల్ అవుతావు. ఎవరు పెట్టినా కూడా మంది గుడ్లు మనకెందుకు? నువ్వు దుకాణం పోయి రేపో. అబ్బా దీనికి నేను ఎట్లా చెప్పాలి? అదానే గుండోడు నాకు మొన్న కళ్ళు కాడ పైసలు ఇవ్వనే, అందుకే గుడ్లు ఆపినా. అందుకే మరి పరైసము మనకెందుకు? అబ్బా శుద్ధ పూస్తావు అయితమే గాని ఆ గుండోడు ఆధార్ కార్డు పట్టుకొస్తాడే, ఆడ వచ్చినాక మనం ఈ గుడ్లకు పరీక్ష చేయాలి. ఏంది గుడ్లకు పరీక్షనా? అదెట్లా చేస్తారు? ఏం లేదే, ఈ గుడ్లు కొట్టి గిన్నెల పోయాలి, ఈ గుడ్డు ఆడదని చెప్పాలి. పరీక్ష చేసినట్టు గిన్నెల శింస పెట్టి అటు ఇటు అబ్బా ఆడు కోడిగుడ్డ అనాలి. ఎన్ని కొడితే ఆయన ఆడుకుంటే అర్థమైందా? తర్వాత మొత్తం నేను చూసుకుంటా, నీకెందుకే? అంటే నేను ఈ కాడ నుంచి గుడ్ల డాక్టర్నా? పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. ఆవు ఈ రోజుకు నువ్వు గుడ్డ డాక్టర్వేనే. నీ చిన్నప్పటి కోరిక ఇయర్లతోటి నెరవేరుతుంది రవలి, నెరవేరుతుంది. గుడ్ల డాక్టర్ స్పెషలిస్ట్ వే నువ్వు, గుడ్ల డాక్టర్ స్పెషలిస్ట్ వే నువ్వు. అంత మంచిగా ఉంది గాని కంపౌండర్ ఏడు మరి? కంపౌండర్ కావన్నా, కంపౌండర్. మేడం నమస్తే, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ విధంగా సహాయపడన్నో మేము చెప్తాం గాని మేము చెప్పినట్టు నువ్వు అనాలే, అర్థమైందా? నువ్వు అంటావు గాని మాట్లాడతలేవేంద్రా? నువ్వే కదా ఊ అనమన్నావు, అందుకే ఊ అన్నా. పొద్దుగుత్తా నాకే పంచులెత్తా అవురా బేకూఫ్. శంకరి, ఓ శంకరి, అవురా? అగో రవలి గుండోడు వచ్చినట్టున్నాడే, నేను పిలిచినప్పుడు రాలి లోపలికి పోరి. శంకరి, ఓ శంకరి, ఆధార్ కార్డు తెచ్చిన గుడ్లు పరీక్ష చెప్పి వచ్చిన వారా? ఒరిజినల్ గారి ఒరిజినల్. ఆగు, మేడం లోపల శివలకు ఆపరేషన్ చేస్తాంది బయటికి. ఏంది చీమలకు ఆపరేషనా? అంత చిన్న కథలు మీ దగ్గర ఎక్కడ ఉన్నారా? ఓరి వారి, మేడం అంటే ఏమనుకుంటానవురా? నువ్వు ఆశ తమాష అనుకుంటానవా? నెత్తిల ఈడుదులు పెయిన్లు కాక ముందుకు ఈడుదులు ఉంటాయి చూసినావా? గవ్విటికి కూడా ఆపరేషన్ చేస్తుందిరా. ఏ ఆగురుగా ఏం లొల్లి పెడుతుర్రు? సీమకు తెర్ర అయితే కత్తి తగ్గుతుండే. ఏం రోజులు పెట్టాం కంపౌండరు? మరి సీమకు మత్తు సూది చెప్పారు. ఏంది కత్తులు తగినాయా? మత్తు చూదా? ఇంత పెద్ద దవాఖాన ఎప్పుడు పెట్టారా? ఎవర్రో మీరంతా? ఓ
ఊరు పిసోడా మా రవలి సండాసులో చదువుకొని అన్ని పరీక్షలు పాస్ అయి వీడికి వచ్చి దాకాన పెట్టిందిరా. ఇక్కడ అన్ని ఆపరేషన్లు చేస్తుంది. ఏ కంపౌండర్ ఎవరు వీళ్ళంతా? జొర్ర అయితే శీమకాలు రేగుతుండే బుజ్జుకుండా భయపడతాంది. ఎందుకు రోజు పెడతారు ఇట్లా? చెప్పా నువ్వు? ఏ నేను అప్పుడు చెప్పలేదు రావాలి మా దోస్తాని గుడ్ల పరీక్ష చేయన్నాని. ఇది నేను చూడలే. ఇంకో ఆడు ఆధార్ కార్డు కూడా పట్టుకొచ్చుకున్నాడు. జర ఏరాదు అని అర్జెంట్ ఉన్నదట. అబ్బా ఇప్పుడు టైం లేదు, రేపు రమ్మని చెప్పండి. అగ్గో మేడం అట్లా అనుకోండి. ఇప్పుడు గుడ్లు తీసుకోకపోతే నా పిల్లలు పొట్టు పొట్టు కొడుతుంది. అరే ఆగవయ్యా, ఏం లొల్లి పెడుతున్నావు? మేడం బిజీ ఉన్నదంటే అర్థమైతలేదా? ఎందుకు ఉట్టిగా డిస్టర్బ్ ఎత్తున్నావు? అరే కంపౌండర్ లెక్క ఉండాలి. ఎక్కువైతేనే మాటలు. రావాలి ఆడు ఆకలితో ఉన్నాడే. చిన్న పరీక్ష కదా, చెయ్యరాదు నా దోస్తే. సరే కంపౌండర్ ఒక గిన్నె ఉన్ను ఒక చెంచా తీసుకురాపో. ఆధార్ కార్డ్ ఏవి? సరేది పట్టుకో. కంపౌండర్ తొందరరా. మేడం ఇటు ఏమైంది మేడం? ఏమైంది మేడం? ఓ షట్, నేను చాలా ట్రై చేసిన. అవి ఆడుకోడి గుడ్లు, మీ కూర పనికి రావు. కొంతమందికి దేవుడు ఇట్లనే రాస్తాడు, ఏం అనుకోకండి. మేడం ఇంకేం చేయలేమా మేడం? ఇప్పుడు ఏం చేయలేం. అరే భీమా ఏం చేస్తావురా? మనకు అన్నిటి మీద రాసి పెట్టుకుని రాలే. అవి నీకు బాకీ లేదు. పరీక్ష కూడా ఉత్తగానే చేయించిన కారా. బాధపడితే ఏమవుతాయి చెప్పు? కాదురా, ఆ దుకాణం వాడు ఇంత మోసం చేస్తాడరా? అరే ఆ దుకాణంలో ఏమన్నా తయారు చేసేది వాళ్ళు లోపల వచ్చి చూస్తారా? వాళ్ళు కూడా తీసుకొచ్చి అమ్ముడేనే. వాళ్ళనంటే ఏముంటదిరా? ఇగో బాధపడకు. ఇగో నీ ఆధార్ కార్డు. కొట్టకు మరి. ఇన్ని కోడిగుడ్లు తెచ్చి అన్ని 6 కోడిగుడ్లు అయిపోయాయి. ఇప్పుడు నా పిల్లకి ఏం చెప్పాలో ఏమో. గుడ్ల కూర వచ్చిందే రవలి, మంచిగా ఉల్లిగడ్డ కోసి గోలి. గుడ్ల కూర వచ్చిందే రవలి, మంచిగా ఉల్లిగడ్డ వేసి గోలి. ఒక గుండోడా గింత పీసను వారాని తలకాయల మన్ను ఆధార్ కార్డు తెచ్చిపోయింది. ఇది డాక్టర్ ఏంది, ఇది పరీక్ష చేసుడేంది, నువ్వు ఓడేంది, నీ పిల్లలు నిన్ను అత్తది పోరా. మంచిగా చేసిందా డాక్టర్ గారు? కానీ మళ్ళీ రాకముందుకు అడగ తిన్న పారి. అలా నాకు కూడా పొత్తియాలి. పొత్తు లేదు, పోషించు లేదు. నన్నే అవతలికి నడువంటావా? నీ సంగతి చెప్తాట్లాగు. పోరా అంటే ఆలోచిస్తావేరా? పోరా. కొండంగా మెడ వేసుకొని ఎట్లా చూస్తాడు. ఇక రబరి మంచి ఉల్లిగడ్డ కోసి గరం మసాలా వేసి మంచిగా కీమ లెక్క ఇచ్చే మంచిగా ఉంటుంది. ఉడుకుడుకు పువ్వాల చింతపండు పచ్చడి పెట్టుకొని కొడుకుంట పొడి తింటే సామిరంగా చెప్తాంటే నోట్లు నీళ్ళు ఊరుతానే. లే అంటుపా అంటున్నావు. లేవు. అవి 6 కోడిగుడ్లు తినడానికి పనికిరావు. మొక్కోడిగుడ్లు అయితే తినొచ్చు. అని ఎవరు చెప్పిర్రు? ఆ శంకర్ గాడు రవిలితోటి పరీక్ష చేసి చెప్పిండు అవి 6 కోడిగుడ్లు అని. ఆడుకోడుగుడ్లు మోకోడుగుడ్లు ఉంటాయా? ఇవన్నీ అన్నను
కొడుతుంది. ఓ వదిన అట్లా అట్లా కొట్టక అన్నను కొట్టక అన్నను కొట్టకు. అన్న తప్పేం లేదు, అంతా శంకర్ భావన చేసిండు. అన్నకు మాయ మాటలు చెప్పి నాటకం ఆడి ఇప్పుడు వాళ్ళు ఆ కోడిగుడ్లు వాళ్ళే వెనక తింటారు. తింటాన్రా మరిపోదాం వాడు సంగతి చేద్దాం. శంకర్ గారి సంగతి వాడి అబ్బా ఇంత మోసం చేస్తాడు నాకు. శంకర్గా అబ్బా రవలి గుడ్ల కూర కమ్మగండినవే. ఇక నేను కోసే పోయి గడ్డమంట. ఓ నల్లముక్క కూడా నీకు ఇదేం అలవాటు? గుడ్లు తినగానే గట్ల వండుడు. అయినా నేను చెప్తింటావా? పోయి పండుకోపోయిగా. నీ అవ్వ గుడ్లు తిన్నాక గడ్డ వండపోతే నాకు మనసులో పట్టదే. అందుకే పోయి కొంచెం బండత్తా. శంకరి ఓ శంకరి ఒకసారి బయటకు వెళ్ళు. రారా నా గుడ్లు కూర అంతా తింటావు నువ్వు? ఏంది మళ్ళీ వచ్చిర్రు? నేను వెనకకు తొంటి రూతే సర్జరీ చేస్తానా? ఏమో డిస్టర్బ్ చేస్తారు. తొంటి లేదు గింటి లేదు కానీ మా గుడ్లవి. ఇంకా గుడ్లెక్కడి? అప్పుడే మా శంకర్ గుడ్ల నేని పోయి గట్ల అన్నాడు. ఏంది గుడ్లు తిని గట్ల అన్నాడా? నో 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 నో. రవలి ఓ రవలి ఆ, నేను కోసేపు ఊలే ముఖాన పోయేస్తేనే. నువ్వు ఇట్లా బడాయిలు కొట్టుకుంటా ఊళ్ళో మొక్కలు తిరిగితే కడుపులోకి ఎట్లా వస్తుంది అనుకుంటాను? ఏమో లేతేనే ఊళ్ళో ఆడతానేది. నిన్ను దేనికి ఎండ పెట్టినా నీకేం తక్కువ చేసిందే? ప్రతి ఒక్కటి తెచ్చి అరల్ని పెట్టబడితే చీర అంటే చీర, జాకెట్ అంటే జాకెట్. ఇంకా నన్నే తిడతానవా నువ్వు? ఆ గడియ రికం లేదు, గవ్వ రాకలేదు అన్నట్టున్నది నీ కథ. సోపుటాకు సోంపు డబ్బాలు తప్ప ఏ లేదు. అవ్వ కొడుకో ఇక ముచ్చట్టు నువ్వే చెప్పండి. నేనేం తక్కువ చేసిందే? మొన్న మేకల పంచాయతీ పోతే మేకల పంచాయతీ తెంపినా వాళ్ళు మేకిచ్చిర్రు. ఇంటికి తీసుకొచ్చి కట్టేస్తే మా వాళ్ళ కానీ వచ్చినట్టు అట్టే పంపిస్తీవి. ఇక్కడ గవ్వేడు ఉంటది గువ్వేడు ఉంటది, ఇక్కడ గవ్వేడు ఉంటది గువ్వేడు ఉంటది. ఇంకా నన్నే అంటాను ఎర్ర మొక్కం దానా గవ్వ రికాం లేదు గడియ రాకట్లేదని ఎట్టడ బుద్ధి అయితే దాని నోటితోటి. నేను అన్నగాని నువ్వు ఊకున్నావా? అన్నిటికీ సమాధానం చెప్పబడుతుంది. ఉప్పు రాయలేక చిట్టపట అనబడుతుంది. అంటే మీరు అన్న మాటకు మొగోడు కుయ్యవనుకుంటే మంచోడు, లేకపోతే చెడ్డోడేనానే ఏదేమైనా ఎట్టి మొగనన్న వేసుకోవచ్చు కానీ గిట్లా ఊళ్ళ పండి తిరుక్కుంటా పంచాయతీ లేపే మొగన్ అయితే అస్సలు వేసుకోవద్దు. నీకేం తక్కువ చేసిందే? నాన్ చేయించలేదా నాకు లెక్క చేయించలేదా? ఏమో పంచాయతీ చెప్పే పెద్ద మనిషిని చేసుకోవద్దు అని గద్దె లెక్కి చెప్పబడుతుంది. ఒరటోనికి ఊకున్నోడే మొగుడు అన్నట్టు చెప్పను పోయి పంచాయతీ వేసుకొని వస్తావా? ఇంట్లోనే ఉంటావా? ఏం పంచాయతీ ఏమోనే. ఇంట్లో పంచాయతీ దిగ వరకే నరాలన్నీ జేసీబీ పట్టి గుంజినట్టు అవుతాది. అయితది ఎందుకు కాదు? మంది ఎన్ని పేరునాలు పెట్టినా మీసాలు పడి పెట్టి వార్తలు చదివినట్టే అవుతావు. అదే నేనయ్యేసరికి జేసీ పట్టి గుంజినట్టు అయితేనే నీ నరాలు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నేను బయట 100 మందికి పంచాయతీ చెప్పొస్తా గాని ఇంట్లో నీకు భయపడు అయితేందే? నీ అవ్వని నా పుట్టువాడు పాడుగాను నేను పేరుకే పెద్ద మనిషిని. మాసాలని జల్ది వైరాపో. మా అన్నమని ఫోన్ చేసిరు. ఫోన్ చేస్తే మాట్లాడకపోయినవే. చిక్కమక్క మాట్లాడితే పత్తిత్తు వలినాడు. వలవాల ఏమనుకుంటాను? గవర్న ఇప్పుడు ఎందుకు గాని ఏందో చెప్పు. మా తాతకు బియ్యం ఇస్తారు. ఎన్నిసార్లు ఇస్తారే మీ తాతకు బియ్యం? ముసలోనికి ఏడ పని లేదు. ఉన్నప్పుడు కాదే బాధ, పేడంక కూడా కాదే బాధ నానే. అయ్యో మా తాత అయ్యే పటికే అంటాను. అది మీ తాత అయితే అందువా? పిచ్చిదానా, మా తాత అనుభవించిన దాంట్లో మనం ఈసం ఎత్తు కూడా అనుభవించలేదే. మా తాతగాడు షీటి కొడితే సిలికలు లెక్క వచ్చి ఆలేదే. మా తాత మునగాడు కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోతు నిండు రాత్రి. మా తాత మునగాడే ఎట్లెట్లా బతికినొల్లో ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెక్కన్నా. అంటే మా తాత కాదా? నాకేమెరికనే అయితే నేను బయటికి పోయి 4 ముచ్చట్లు చెప్పత్తా.
నువ్వు తయారై ఉండు సరేనా? మా సరేతి. సరే పోతానా. బాస్ గుండు బాస్. ఓ గుండు ఏరా ఏంది మొగను పట్టుకొని గుండు గిన్నట్టున్నావు? గుండు కాకపోతే గండు బిల్లు అంట. ముసలోనికి బియ్యం ఇచ్చుడు అయిపోయింది కదా, ఒక కోడిని పెట్టుకరా పన్నాడు. ఏ మా తాత కౌసు మీద అంటే ఇష్టం లేదే. వంకాయ టమాటా ఉంటే వండుపో, అదే చాలు అదే చాలు. ఆ పెడితే ముసలోడు తింటాడా గాని మనం తిందాం తేపో. ఏ మా తాతకు నచ్చని పెడితే మెచ్చది. టమాటా వంకాయ వండుపో. ఇట్లా దాపరమైన నా గండానికి కౌసులో ఉట్టి కౌసులో పెరిగిన గాని ఈడికి వచ్చినాక ఇత్తులు తినే కాలం వచ్చింది నాకు. ఇక్కలు తింటే ఎంత లాభమో తెలుసానే? కూరగాయలు తింటే తెల్ల ఉడతా పొరగాళ్ళు. వచ్చిండా సైంటిస్ట్? ఆ మొదలైతే పుట్టని రాదు, తడి లేకున్నా వడి పెట్టబడితివి. తెచ్చినవి ఇంకా ములక్కాయలు అన్నది లేకపోతివి. అమ్మో మునక్కాయలైతే గుచ్చుతాయి. కూర్చుతాయా? ఏడనవ్వో అన్ని నీట్గా కావాలి నీకు. కౌసు తెమ్మంటే కథలు చెప్పబడితివి. కౌసు లేదు కథలు లేదు కానీ ఒక ఉల్లిగడ్డ కోసి, అమ్మో ఉల్లిగడ్డ కూడా వద్దు, సప్పడి పప్పు చేసి చల్ల చేయిపో. మొగోడు అన్నప్పుడు పైలా ఉప్పు కారం ఉండాలి. ఎట్లా పుట్టినావో నా గండానికి. తినుకున్నా పర్లే, ఆ ఉప్పు కారం అయితే వద్దు. అమ్మో పంచాయతీ చెప్తే ఒక్కొక్కరు నన్ను చూసి ఉచ్చ పోసుకున్నారు. నేను బయట ఉచ్చ పోపిస్తాను కానీ నా పిల్ల ముంగట చీప్ అయిపోతానా నీ అబ్బా. ఇప్పుడు ఎట్లా? వాళ్ళ అవ్వగారింటి పోదామన్నది కదా, పోయి చికెన్ మటను బొత్త వాళ్ళు కదా ఇంట ఇట్లా అట్లా. ఇగో ఇక్కడ దాకా పోయేసి వస్తా. అక్క నేను ఆడదాకా వచ్చినంటే మీ అనకాలని సాగు చేస్తా. ఏమనుకుంటారా ఏమో అందా మీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నారా? నేను ఊకున్న కొద్ది తమాషాలు చేస్తారు బాగా. ఏమనుకుంటారా నేను అంటే? ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అవ్వగారింటి కాడ అందాదా? ఈడ కూరలు లేకపోతే కారం తింటానా? ఎరికేనా? నేను రానంటే రాను. నీతో నువ్వు అత్తనే రా, లేదంటే నీ అవ్వగారింటి కాని వండే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నాకు బీపీలెత్తవే. నీకు రాబుద్ది అయినప్పుడే రా, నేనైతే అచ్చటోని కాదు. నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడా? ఉంటానయ్యా. రమేష్ ఏమైందిరా అంత కోపానికి పోతున్నావు? మరి లేకపోతే ఏంది? ఇంట్లో ఫేర్ అండ్ లవ్లీ అయిపోయిందని అలిగిపోయింది. గట్ల అలిగిపోతే నడుస్తా? ఉన్నదో లేదో చదువుకోవాలి కానీ. ఫేర్ అండ్ లవ్లీ అయిపోయిందని అలిగిపోయిందా? ఎవరికైనా చెప్తే దేంతో నవ్వాలో దాంతో నవ్వుతారు. అరే ఈడికి 20 పంచాయతీలు అయినాయంటే ఖాళీ ఫేర్ అండ్ లవ్లీ కోసమే 20 పంచాయతీలు అయినాయా? పంచాయతీకి 5,000 దడవత పెట్టిందే. 20 పంచాయతీలకి 5,000 అంటే 20 × 5 1,00,000 రూపాయలు. అరే 10 రూపాయలతో పోయేదాన్ని 1,00,000 రూపాయలతో చేసినావురా? పైసలు ఏమైనా చెట్లు కాస్తున్నాయిరా? కాసుడు కాదే, అది ఎట్లా పోయిందో అట్లా వచ్చేదాకా ఇంకా 1,00,000 అయినా పెడతా. ఈ బక్క రమేష్ గాడు అంటే అట్టోడు అనుకుంటారు అందరూ. చూపిస్తా. నీ అవ్వ నా పెండ్లమైనా ఏమో కొట్టినా తిట్టినా ఇంట్లో పడి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? ఛే అగో తయారై కూర్చున్నావానే? అవ్వగారింటికంటే చాలు పని పాత్ర పెట్టి తయారై కూర్చున్నావు. మా తాతకు మొక్కద్దా? మొక్కుడు అంటావు. మందుతోటి మొక్కుడా? కళ్ళు బొట్టుతోటి మొక్కుడే? మందు లేదు కళ్ళు లేదు,
షర్పత్తోనే మొక్కుడు షర్పత్తోనే మొక్కుడు దాంతోటే మొక్కుతాడు మా అన్న. మంచిగా ఉన్నారే అన్నయ్యలు, తిననియరు తాగనియరు. పోదాంపా ఇటు మనిషి కిలో కోడన్నదేపో రాదు. కిలో లేదు, పావు కిలో లేదు. మా తాతకి ఇష్టం లేదు. మీ తాతకి ఇష్టం లేకపోతే మనం తినవా? మీ చెల్లె బావ రానబట్టి మా చెల్లి తినదే, దానికి కూడా ఇష్టం లేదు. అగో చెల్లి బావ వచ్చిండు. బాగున్నారా బావా? బాగున్నా. ఏం బామ్మారిది కొన్ని కోసినాం ఏంది? వాసన గుమ్మనత్తాంది. ఆ గుమ్ము కోడి కూరది కాదన్నా, వంకాయ టమాటది. ఏంది చెల్లి వంకాయ టమాటనా? అది నేను తిన కదా, నాకు వాతం. కానీ నేను తింటా అన్న, లోపలికి పోదాంపా. ఏం చెప్పాలన్నా, ఒక్కరోజు కూడా కౌసు తెత్తలేడు. గట్టిగా కారం వేసి అండుదామంటే సహిస్తలేడు. నాకేమో కౌసు లేనిది నిలబడ బుద్ధి అయితే లేదన్నా. అలా తాతకు బియ్యం ఇచ్చినా కూడా కొన్ని కొత్తలేడానే? అరే గుండు బామ్మారిది గంట పీసులు కొట్టాను అరా, పొంగేమైనా కొట్టవద్దావురా చెల్లె. అయ్యో అన్నా వదినే అన్నా. అగో ఓ మనిషి ఏమైంది? ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా. ఏమైంది? ఓ మనిషిలే ఏమో ఉండగానే కింద పడ్డాడు. అయ్యో ఉన్నట్టుండి కింద పడిపోయింది. ఓ మనిషిలే, ఓ మనిషి ఏమైందిలే? అరే గుండోడా, నీకు చిన్నప్పటి సంది గోరువెచ్చ నీళ్ళు పెట్టి నీ చిన్నప్పుడు నీ కాయలు వినికెళ్ళి గోరువెచ్చ నీళ్ళు వచ్చి తాను పోపించిన కాదురా. అచ్చుకోనివే నాకు కొన్ని ఎవరా బియ్యం ఇచ్చేటప్పుడు రోజు కొయ్యవన్నా నారా ఏమన్నా పోతావా కొయ్యవా నాటుకోడి? చెప్పురా గుండోడా, చెప్పురా. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. అయ్యో తాత నువ్వే నాయే, ఎట్లున్నావే? ఓ తాతో, మా తాత మమ్మల్ని ఇష్టపెట్టిపోయినావే. ఓ తాతో, మా తాత ఇప్పుడు మళ్ళీ వచ్చినావే. ఓ తాతో, మా తాత నీకు వంకాయ టమాటా అంటే ఎంత ఇష్టమే. ఓ తాతో, నాకు వంకాయ టమాటా కాదే, కోడి నాటుకోడి కావన్నే. వంకాయ టమాటా అంటాను. ఓ తాత నీ కోడి అంటే ఇష్టం లేదు కదా. కోడి తినావా తాత? బతికినన్ని రోజులు పురుషు పెట్టి చంపిరు, సచ్చినాక కూరగాయలతో పెడతావురా. చెప్పురా గుండెరా. శాంతి తాత. అయ్యో తాత శాంతించు తాత. ఈ పక్కోళ్ళు చికెన్ వండిడట, ఇప్పుడు మందం తీసుకొస్తలే. ఓ
వానే వగలదానా కోడి కూర నన్నే నుంచి నాకు బియ్యం ఇచ్చేటప్పుడు ప్రతిసారి కోడిని కోసి పెడతావా పెడతా శాంతించి తాత ఎందుకకు తిరిగి చూడకుండా లోపలికి ఓరి ఈక నుంచి తాతకు బియ్యం ఇచ్చేటప్పుడు ప్రతిసారి నీసు తెస్తాడే బామారిది. సరేనా, నువ్వు ఈడు ఉండమనుకో, మనం నాటకం ఆడతామని అంటే నాకు డౌట్ వస్తుంది. పోవే మరోడా అరే గుండోడా, ఇంకో తాపా నీసు గీసు లేదన్నమనుకో ఇట్లనే ఉంటది. కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కామెడీ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. అబ్బా.